హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మిర్చి దాల్. దానికి కావాల్సింది ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన బ్యాళ్ళు, కొలత ప్రకారంగా నీళ్ళు అయితే వేసుకున్నాను. సో పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసింది, కొంచెం చింతపండు, ఒక చిన్న సైజు టమాటా. సో ఇవి కడిగేసి ఇందులో వేసుకుందాం. ఎయిట్ విజిల్స్ అనేవి రావాలి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఇవన్నీ వేసాక ఇప్పుడైతే మనం మూత అనేది పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పోపు కావాల్సింది వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. దాల్లో కారం అయితే వేసుకోకూడదు, ఎందుకంటే పచ్చిమిర్చితో చేస్తున్నాం కాబట్టి. మిర్చి దాల్ కదా, సో అందులో వంకాయ వేసుకున్నా కానీ టేస్టీగా ఉంటుంది. ఒక వంకాయ. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ నీళ్ళు అనేవి ఇంకిపోవాలి, అంటే మనకి దగ్గర కావాలన్నమాట. ఈ పప్పు, ఈ దాల్ అయితే ఇద్దరికి సరిపోతుందండి. ఇది ఇంకా కొంచెం టేస్టీగా రావాలంటే ఇందులో 1/4 టీ స్పూన్ ధనియా పౌడర్ అనేది వేద్దాం. ధనియా పౌడర్ ఓసారి కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరకు అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. ఇప్పుడు పప్పు గుత్తితో దీన్ని బాగా మెత్తగా చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఇప్పుడు పోపు అనేది వేసుకుందాం. కొంచెం జీలకర్ర, చూడండి పోపు అయితే వేయండి. చూడండి ఫ్రెండ్స్, మిర్చి దాల్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.